అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి మే 13 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉండండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి తమలపాకుపైన అంజన వేసి మీ సమస్యలకి సత్వరమే పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలు కూడా అంటే భారభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు వచ్చి శివరామరాజు గారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. 100% మీ సమస్యకి పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటిన ఉదయము 8:30 నుండి రాత్రిలోపు ఎక్కడైనా కానీ ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి. రాత్రిలోపు ఈ వార్త మిమ్మల్ని కలవరపెడుతుంది. మరి దేనికి సంబంధించినటువంటి వార్త, అది శుభవార్త అశుభవార్త, వీరి జీవితంలో ఏ విధంగా ఆ వార్త మలుపు తిరగబోతుంది, ఈ రాశివారి గురించి పూర్తి వివరణ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశివారు ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు రేపటిన కనిపించబోతున్న విషయాలు కూడా వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశి అనేది రాశిచక్రంలో ఖచ్చితంగా కూడా మొట్టమొదటి రాశి. ఈ రాశికి అన్ని రకాల కూడా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలండి. అన్ని రకాలు కూడా ఈ రాశివారు రేపటిన వ్యక్తిత్వం ముందు గమనించినట్లయితే మీరు దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత నిద్రపోయే మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదర్శిత కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీరైతే అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటిన దిన ఫలితాల ప్రకారము మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి, లేదంటే ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయం గడిస్తున్నారో దానికి సంబంధించిన ఒక శుభవార్త ఉదయము 8:30 నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఆదాయం పెరగటము, ఒక్కసారిగా మీ జీవితం అనేది అన్ని రకాలు కూడా మలుపు కొత్త జీవితం అనేది రాబోతుంది అనేది ఖచ్చితంగా రేపటి జరగబోతుందని చెప్పుకోవాలి. ఇలాంటి వీటి గురించి మంచి శుభవార్తలు ఏవైనా కానీ లోన్ల కోసం మీరు అప్లై చేస్తుంటే కానీ శాంక్షన్ అవ్వడం కానీ ఇంకా ఏదైనా కానీ ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే మీ ఆదాయ మార్గం అనేది రేపు దక్కడం, ఇలాంటి వస్తువులు కానిటువంటి డబ్బులు కొలుసులు కావటము, రేపటిలోని ఏదో ఒక శుభవార్త ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీకు ఉదయం నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీకైతే తప్పకుండా ఆ శుభవార్త మీ చెవిన పడుతుంది. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీరు డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. అనుకున్నటువంటి కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. వృధాగా మీరైతే డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరి దగ్గర చేయించాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరము. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని మరలా తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే మీకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీరైతే తారసపడే అవకాశాలు అక్కడ ఉన్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి మీ మధ్యకాలంలో మీరు ప్రయత్నం కనుక చేసి ఉంటే రిజల్ట్ కోసం ఎదురు చూసినట్టయితే కనుక రిజల్ట్ అనేది మీకైతే దక్కబోతుంది. ఖచ్చితంగా వారిని కలుసుకునేటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులకు ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు అయితే చేర్పులు కూడా మీరు తీసుకొని రాబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆర్థిక వృద్ధికి సంబంధించిన శుభవార్తలు మీరైతే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే ఖచ్చితంగా చేసుకోండి. రేపటి హనుమంతుల కారణం కూడా మీకు అందరూ కూడా మేలు చేస్తుందండి. మీ శక్తి మీద దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతలు కూడా దానం చేయండి. ఆవు దానం చేయడం ద్వారా మీకైతే అపారమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుందండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలను మీరు చూస్తారు. మీకు అనుకూలించినటువంటి దైవం హనుమంతు ఖచ్చితంగా కూడా రేపటిన ఆంజనేయ స్వామి వారు రేపటిన ఖచ్చితంగా కూడా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటము మీకు అందరూ కూడా మేలు చేస్తుంది. అండ్ ఇంకా రేపటిన మీ రాశి వారికి అంటే ఈ రాశి వారి రేపటిన ఉదయంలోపు ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం సంబంధించి వరుస కొత్త శుభవార్త మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి. అన్ని రకాల కూడా రేపటిన ఈ రాశి వారికి అనుకూలమైన దైవం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి. కాబట్టి మీరు ఎక్కడైనా సరే గుళ్ళో చక్కగా కూడా ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకులు పంపించి స్వామివారి సింధుడు ధరించి ఎప్పుడైనా స్టేషన్లు చేసినట్లయితే రేపటి మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి.
రేపు ఉదయం లేచిన తర్వాత మీ పర్సనల్ అంటే మీ పనులను కూడా అయిపోయిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత మీ యొక్క సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఒక దీపం వెలిగించి బయటకు వెళ్ళి అలవాటు చేసుకోండి. మీకు రేపు అంతా కూడా ఆర్థికంగా అందరికీ ఒక ప్రయోజనం చేకూరుస్తారండి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి అందకాలు కూడా విద్యా వ్యాపార ఉద్యోగ అందకాలు కూడా అనుకూలంగా ఉందని రోజు చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఒక శుభస్వార్త కూడా వినే సూచన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా రేపు మీరు ఒక స్వామివారిని కోరితే మీకున్న ఆటంకాలను కూడా తొలగిపోతాయండి. మీ పనుల వారు మీరు ఇరుకుబడి ఏవైతే మీకు ఆలస్య మార్పులుగా అంటే సరిగ్గా మీకు అనుకూలంగా లేకపోవటము ఇలాంటివన్నీ మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి. అలాంటి విషయాలు మీకు అయితే కొంచెం వెనకంజు వేస్తూ మీరైతే డీలా పడిపోతున్నారో ఆ విషయాలన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా జరగాలి. ఎలాంటి విషయంలో కూడా మేమైతే ఎటువంటి లోటుపాట్లు చూడకూడదని మేము చేసినటువంటి కష్టాంతర ప్రతిఫలం కూడా దక్కాలని ఎవరైతే ఈ యొక్క రాశి వారు కోరుకుంటున్నారో ఆ యొక్క రాశి వారు తప్పకుండా రేపటి రోజున ఆ పనులు చేసుకోండి. ఇదంతా కార్యక్రమం ఇంట్లో పూజ చేయాలని పూర్తయ్యాక ఖచ్చితంగా కూడా స్వామివారి కార్యాలు చేసినట్లయితే మీకు రేపటి అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు ఈ రాశి వారికి అనుకూలమైన రేపటి మీరు ఏ పనులు విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో కూడా రేపటి మీకు అంత అనుకూలంగానే ఉంది. రేపటి మీరు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో కూడా ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తామామ నుండి ఆర్థిక పనులు పొందుతారు. ఆర్థిక సంబంధాల విషయాలకు సంబంధించి మీకు తెలిసిన వారొకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తారు. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకి అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని రేపటి మీరు నిండుగా అనుభూతి చెందుతారు. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపారం ఒప్పందం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగా అన్ని వాస్తవాలు తెలుసుకోవటం అవసరము. రేపటి రోజున బిజీగా ఉంటుంది తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు రేపటి రాత్రిలో ఆర్థిక లాభాలు పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు. మీ ప్రియమైన వారు రేపటి మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తుంది చేస్తారు. అది మీకు కొంత విచారణ కలిగిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చుల్ని వాయిదా వేయండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు రేపటి సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహా సూచనలు తీసుకోండి. రేపటి రోజున మీ రొమాంటిక్ వైవాహిక జీవితం మరో అందమైన మార్పును రేపటి మీరు చవిచూస్తారు. ఒక అద్భుతమైన పని జీవితం కోసము ఇంట్లో పసుపు పొత్తిరుడు మొక్కలు నాటండి. అద్భుతమైన పని జీవితం జరుగుతుంది. అదేవిధంగా రేపటి వినాయకుని ఆరాధన కూడా మీకు పనిలో ఏమన్నా ఆలోచన జరుగుతున్నా కూడా అన్ని రకాల కూడా ప్రయోజనం చేకూరుస్తుందండి. మరి తెలుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.